పనిచేస్తున్నటువంటి రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం చాలా ముదామైన విషయం. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తిగత ప్రయోజనాలు అయినటువంటి ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, అదేవిధంగా రేషన్ కార్డులు, బంగారు తల్లి పథకం, అదేవిధంగా బాలికా శిశు సంరక్షణ, NFBS నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీము, ఇవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా మనకి మంజూరు కాబడినటువంటి పత్రాలు ఈ సభాముఖంగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈ సభాముఖంగా తెలియపరచడం, ఈ సభాముఖంగా హాజరైనటువంటి ప్రజానీకానికి ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందే పథకాలని ఇంకా ముందుకు తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు బలం చేకూర్చే విధంగా, లాభం చేకూర్చే విధంగా ప్రయత్నించడం చాలా సంతోషించే విషయం. ఇంకో విషయం మనం చూసుకున్నట్టయితే గత 4.5 సంవత్సరాలుగా 2009 అసెంబ్లీ ఎలక్షన్ నుంచి చూసుకున్నట్టయితే మన శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ గారు అయినటువంటి మల్లి బట్టి ఆధ్వర్యంలో మన మధ్య నియోజకవర్గ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్థాయిలోనే పేరెన్నికన్నటువంటి మధ్య నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చడానికి అనేకమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టి ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధికి, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అవసరమైనటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లిపోతున్నా ఉన్నారు. అవన్నీ కూడా మనం గమనించి ఇంకేమైనా గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే ఈ రచ్చబండ ద్వారా ఈ సభా వేదిక వద్దకు తీసుకొచ్చినట్టయితే గౌరవ శాసనసభ్యులు వాటిని నెరవేర్చడానికి కృషి చేస్తారని ఆశించుకుంటూ ఈ రచ్చబండ కార్యక్రమం ద్వారా మీ అందరూ లబ్ధి పొంది ఈ రోజున ఈ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే యావత్ మండలంలో అన్ని గ్రామాల నుంచి ప్రజానీకం ఈ మండలంలోనే గురుకుల పాఠశాల ప్రాంగణానికి విచ్చేయటం ఒక సుదినంగా కూడా భావించవచ్చు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఈ రచ్చబండ 3 కార్యక్రమానికి సభాధ్యక్షుడు కృష్ణమూర్తి గారికి స్పెషల్ ఆఫీసర్, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు డిప్యూటీ స్పీకర్ బట్టి విక్రమార్క మల్లు గారికి, అదేవిధంగా వేదికని అలంకరించిన అధికారులందరికీ మరియు ఇతరత్ర నాయకులకి, ఈ కార్యక్రమానికి చేసినటువంటి మండల ప్రజానీకానికి, మీడియా వారికి అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పుట్టి పెరిగి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానీకం యొక్క గాథలు చూసినటువంటి నేత కాబట్టి అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకి అందుబాటులోకి తీసుకుపోవాలి అంటే ఇట్లాంటి కార్యక్రమాలను పెట్టినట్టయితేనే ప్రజలకి అందుబాటులోకి పోతాయనే ఒక సదుద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమాలని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగానే అభయాస్తం, కార్యక్రమానికి మండల స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి కృష్ణమూర్తి గారికి, కార్యక్రమానికి నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్గా నియమించబడినటువంటి లక్ష్మయ్య గారికి, మన తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, అట్లాగే రచ్చబండ అమలు కోసం ప్రభుత్వం నియమించబడినటువంటి కమిటీ సభ్యులకి, అధికారులకి, స్నేహితుల మిత్రులారు, పాత్రికేయ మిత్రులారు, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఈరోజు మండలంలో ఉన్నటువంటి అనేక మంది లబ్ధిదారులు, అర్హత కలిగినటువంటి లబ్ధిదారులకి, రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకి, పెన్షన్స్ లేనటువంటి వాళ్ళకి, ఇళ్ళు లేనటువంటి వాళ్ళకి సాధ్యమైనంత వరకు వారందరికీ అందించాలన్నటువంటి సహృదయంతో, మంచి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి రచ్చబండ కార్యక్రమం
మీకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఇది ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. అర్హత కలిగినటువంటి లబ్ధిదారుల కోసం ఆలోచన చేసి మీ దగ్గరికి వచ్చి మీకు పంపిణీ చేయాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. ఇది ఎవరి కోసం, ఇంకెవరి కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కాదు. కేవలం మన కోసం, ప్రజల కోసం, అవసరార్థమై ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారుల కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. అందుకే ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం విజయవంతం కావాలి. వారి అవసరాలు ఈ రచ్చబండ కార్యక్రమం ద్వారా జరిగేటువంటి సభల ద్వారా జరగాలని, ఆ జరిగేటువంటి కార్యక్రమంతో ఒక్కొక్క కుటుంబంలో వెలుగు నిండాలని మనసా వాచ కోరుకుంటున్నటువంటి మీ శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తా ఉన్నాం. కారణం, చాలా గ్రామాల్లో మనం తిరుగుతూ ఉంటాం. గ్రామానికి వెళ్ళినప్పుడల్లా చాలా మంది మనకి రకరకాలైనటువంటి దరఖాస్తులతో మన దృష్టికి తీసుకొని వస్తూ ఉంటాం. ఇందిరమ్మ రాజ్యంలో అయ్యా మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నారు, ఇందిరమ్మ రాజ్యంలో మీరు పెన్షన్లు ఇస్తా ఉన్నారు, ఇందిరమ్మ రాజ్యంలో రకరకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్తా ఉన్నారు, మాకు మాత్రం అందట్లేదు, మా కాగితాలు ఇవి, మా దరఖాస్తులు ఇవి, చాలా రోజుల నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతా ఉన్నాం, మీకు కూడా చాలా సందర్భాల్లో రాసిచ్చాం కానీ మాకు రాలేదని చెప్పి అప్పుడప్పుడు కాగితాలు ఇస్తూనే ఉంటారు, మనకు చెప్తూనే ఉంటారు. పాపం కొంతమంది అమాయకులైతే ఎన్నిసార్లు ఇవ్వాలయ్యా నీకు, ఇంకెప్పటికల్లా ఇస్తాం, ఎన్నిసార్లు జరగాలి నీ దగ్గర అని కూడా అడుగుతాం. వాళ్ళ ఆవేదన, బాధ, ఆ బాధని ఆవేదనని అర్థం చేసుకొని వాళ్ళందరి కాగితాలన్నింటినీ కూడా ఆన్లైన్ ద్వారా కంప్యూటర్లో ఫీడ్ చేసి సాధ్యమైనంత మేరకు వారందరికీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమమే. ఈ కార్యక్రమంలో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, రాజకీయం లేదు, ఉన్నదల్లా ఒక్కటే మానవతావాదం. మంచి మనసుతో మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ బాగుండాలనేటువంటి ఏకైక ఆలోచన ఒక్కటే ఈ రచ్చబండకు కారణం. దీని ద్వారా అందరికీ మేలు జరగాలి, దీని ద్వారా అందరూ హృదయాల్లో ఆనందం వెళ్ళాలి, దీని ద్వారా ఆ కుటుంబ సభ్యులకు మేలు జరగాలన్నటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం. అందుకే మిత్రులకి, స్నేహితులకి, సంక్షేమాన్ని కోరుకునేటువంటి పెద్దలకు అందరికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సాధ్యమైనంత మేరకు ప్రజల కోసం ఏర్పాటు చేసే ఇటువంటి రచ్చబండ కార్యక్రమాలు అత్యంత నిరుపేద ప్రజానికానికి, అర్హత కలిగినటువంటి లబ్ధిదారులకి అందించడం కోసం మనందరం ప్రయత్నం చేయాలి. కేవలం శాసనసభ్యుడిగానే ఒక్కడే కాదు, ఇటువంటి వారందరికీ మేలు జరగాలని కోరుకునేటువంటి సంక్షేమ కార్యకులందరికీ, పౌరులకి, బాధ్యత కలిగినటువంటి పెద్దలకి, నాయకులకి అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తాం. అర్హత కలిగినటువంటి వాళ్ళందరినీ దృష్టికి తీసుకుని వచ్చి ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండో కానీ అందరికీ మాత్రం అందించేటువంటి కార్యక్రమానికి మనం అందరం నాంది పలకాల. అలా నాంది పలికి సంక్షేమ కార్యక్రమాలు మండలంలో ఉన్నటువంటి వారందరికీ మనం అందించి వారందరూ ఆనందంగా ఉంటే అప్పుడు మనం ఆనందంగా ఉంటాం. ఎవరో ఒకళ్ళు బాధపడుతూ, ఇల్లు లేక ఒకళ్ళు, ఇబ్బందులతో ఇంకొకళ్ళు, పెన్షన్ రాక ఇంకొకళ్ళు, చదివించుకోవడానికి పిల్లవాడు ఉంటే పిల్లవాడికి కావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే తెల్ల కార్డు లేకపోతే రాదని ఆ తల్లిదండ్రులు ఇంకొక పక్కన బాధపడతా ఉంటే మనకి అది మంచిది కాదు, క్షేమం కాదు. మన వాళ్ళందరూ బాగుంటేనే మనకి మంచిది, మనకి ఆనందం. అందుకోసమే అందరికీ దీన్ని వర్తింప చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దీన్ని తప్పనిసరిగా సౌహృదయంతో అర్హత కలిగినటువంటి వాళ్ళందరూ అందుకుంటారని ఆశిస్తాం. ప్రభుత్వం యొక్క మంచి ఉద్దేశాన్ని ప్రజలకు అందించాలనేటువంటి ఆలోచన, ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకునేటువంటి విధానాన్ని దయచేసి మీరు కూడా అందుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాం. ఉదాహరణకు చాలా సందర్భాల్లో కొంతమంది చెప్తా ఉన్నారు, కార్డులు ఆగిపోయాయి, ఇందిరమ్మ ఇళ్ళు ఆగిపోయాయి, పెన్షన్లు ఇవ్వట్లేదు, పెన్షన్ రావట్లేదు అని కొంతమంది తప్పుడు ప్రచారం చేసేటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టారు. అటువంటి వారందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది ఇందిరమ్మ రాజ్యం. శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆలోచన మేరకు సంక్షేమ రాజ్యం నడాలి. పేదలు, బడుగులు, బలైన వర్గాల ప్రజానికం
ప్రభుత్వాల ద్వారా వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా వారికి అందించాలి. అదే ఇందిరమ్మ కోరుకుంది, అదే ఇందిరమ్మ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఆ ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. 2009 వరకు అలా రావట్లేదని చెప్పేటువంటి వాళ్ళ కోసం కొన్ని లెక్కలు కూడా నేను చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంలో. 2009 వరకు ఈ మండలంలో రేషన్ కార్డులు అంటే దాదాపు 30 సంవత్సరాలు పైబడి ఈ మండలంలో రేషన్ కార్డులు ఇచ్చిన లెక్క చూస్తే 2009 వరకు 8,459 కార్డులు ఇచ్చారు. 2009 వరకు దాదాపు 30 సంవత్సరాలు 30-40 సంవత్సరాలు పైబడి ఇచ్చినటువంటి కార్డులు 8,459 రేషన్ కార్డులు ఇచ్చారు ఈ మండలంలో. ఇవి లెక్కలు. ప్రభుత్వ పరంగా ప్రతి నెల మనం పంపిణీ చేసినటువంటి అధికారికమైనటువంటి లెక్కలు. కేవలం 2009 నుంచి ఈనాటి వరకు అంటే కేవలం 4.5 సంవత్సరాల్లోనే 6,849 వాటితో పాటు ఈ రోజు ఇచ్చేటువంటి 336 అంటే అవి ఇవి కలుపుకుంటే కేవలం 4 సంవత్సరాల్లోనే 7,185 రేషన్ కార్డులు కొత్త ఇస్తా ఉన్నాం, ఇచ్చాం మనం. ఇది అధికారికంగా ఉన్నటువంటి లెక్కలు. ఎవరైనా రేషన్ కార్డులు ఇవ్వట్లేదు రావట్లేదు అని చెప్పేటువంటి వాళ్ళు నేరుగా ప్రతి ఊర్లో ప్రతి అధికారి దగ్గరికి వెళ్ళి అధికారికంగా మీరు తీసుకుంటే కనబడేటువంటి లెక్క. కేవలం 4.5 సంవత్సరంలోనే 7,185 కార్డులు ఇచ్చాం. ఇంకా కొంతమంది కావాలని ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళు 1,450 మంది ఇంకా ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకుని ఉన్నారు. మరి రాబోయే 10-15 రోజుల్లో ఈ 1,450 కార్డులు కూడా సాధ్యమైనంత వరకు శాంక్షన్ చేసి వారికి అందించేటువంటి కార్యక్రమానికి నాంది పలుకుతామని చెప్పి కూడా సవినయంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. అంటే 30 ఏళ్లలో 2009 వరకు ఇచ్చినటువంటి కార్డులు కంటే కూడా కేవలం 4.5 సంవత్సరంలో వాటి అధిగమించి కూడా కార్డులు ఇస్తా ఉన్నామన్న. ఇది ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం సాధించినటువంటి విజయం. మన వాళ్ళు బాగుండాలని కోరుకుంటుందా? దీన్ని కాదని చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా అధికారికంగా లెక్కలతో సహా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని కూడా సవినయంగా నేను మీ అందరికీ మనవి చేస్తూ ఇళ్ల గురించి కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఉదాహరణకి హౌసింగ్ కు సంబంధించిన లెక్కలు తీసుకుంటే ఆ సంబంధించినటువంటి ఇళ్లతో పాటు శాంక్షన్ చేసినటువంటి ఇల్లు కానీ దాని ఖర్చు పెట్టినటువంటి డబ్బులు కానీ ఒక్కసారి ఆలోచన చేస్తే 2009 వరకు ఈ మండలంలో 5,787 ఇళ్లు, 2009 నాటి ఈ మండలంలో 5,787 ఇళ్లు ఇందిరమ్మ ఇళ్లు శాంక్షన్ చేస్తే దానికోసం ఖర్చు అయినది 7,73,95,000 రూపాయలు ఖర్చు పెట్టాము 2009 వరకు. 2009 నుంచి ఈనాటి వరకు కేవలం 4.5 సంవత్సరాల్లో మనం శాంక్షన్ చేసిన 2,872 ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ చేశాం. కేవలం 4 సంవత్సరాల సమయంలోనే 2,872 ఇళ్ళు శాంక్షన్ చేశాం. వీటి కోసం మనం పెంచిన డబ్బులతో లెక్క కడితే ఇచ్చినటువంటి ఖర్చు పెట్టింది కేవలం 4.5 సంవత్సరాల్లో 18,32,27,000 రూపాయలు. ఈ ఏడుపాలెం మండలంలో కేవలం 4.5 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం మనం ఖర్చు పెట్టాం. 30-40 సంవత్సరాలుగా మనం ఖర్చు పెట్టినటువంటి డబ్బులు 7 కోట్లు అయితే కేవలం 4.5 సంవత్సరాల్లో ఈ మధ్య కాలంలో మనం ఖర్చు పెట్టింది 18 కోట్లు పైబడి ఖర్చు పెట్టాం. ఇల్లు ఆగిపోయాయి, ఇల్లు ఇవ్వట్లేదని చెప్పేటువంటి వాళ్ళకి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ లెక్కలతో సహా నేను చెప్తా ఉన్నాను. ఈ లెక్క కాదన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే
అధికారికంగా మీరు లెక్కలు తీసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా తీసుకోవచ్చు అని చెప్పి చట్టం కూడా చెప్తా ఉంది. చట్టం ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు. ఈ లెక్కలు కాదని చెప్పినటువంటి వాళ్ళు ఎవరంటే వాళ్ళకి సమాధానం చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఈ రకంగా అనేక కార్యక్రమాలు, బంగారు తల్లికి సంబంధించినటువంటి పథకం. బంగారు తల్లి అనేది మన ఇళ్లలో పుట్టినటువంటి ఆడపిల్ల. మనందరూ అనుకుంటూ ఉంటాం ఇంట్లో పుట్టినటువంటి ఆడపిల్ల మనందరికీ లక్ష్మీదేవి లాంటిది. పాపం సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల వల్ల ఆడపిల్ల పుడితే భారం అవుతుందని బాధపడేటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఆర్థికమైనటువంటి భారం లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఈ మధ్య కాలం కిరణ్ కుమార్ రెడ్డి గారు నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం బంగారు తల్లి అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి పుట్టినటువంటి మరుక్షణం నుంచి ఆ బిడ్డ పేరు మీద కొంత డబ్బులు వేసి ఆ అమ్మాయిని 10వ తరగతి చదివిస్తే, ఆ తర్వాత పైబడి ఇంటర్మీడియట్ వరకు చదివిస్తే, ఆ చదివించే నాటికల్లా ప్రభుత్వం ద్వారా ఆ అమ్మాయికి కొంత నగదు వచ్చేటువంటి ఏర్పాటు చేస్తే తల్లిదండ్రులు మాకు పుట్టినటువంటి ఆడపిల్ల మాకు భారం అవుతుంది అనేటువంటి బాధ నుంచి బయటపడి ప్రభుత్వమే అండగా ఉంది, ఏ ఇబ్బంది లేదని ప్రేమతో ఆ ఆడపిల్లని పెంచుతారనేటువంటి ఉద్దేశంతోనే ఈ బంగారు తల్లి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ద్వారా ఈ రాష్ట్రంలో స్త్రీకి ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి గౌరవం, ప్రేమ, అభిమానం, ఆ ఇందిరమ్మ తల్లి స్ఫూర్తితో ఈ బంగారు తల్లి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని కూడా నేను మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. అట్లాగే ₹1,00,000 పైబడి అమ్మాయిని ఇంటర్మీడియట్ దాకా చదివిస్తే లక్షన్నర ఇస్తా ఉన్నాం బంగారు తల్లి పథకంలో. ఎంత ఇస్తా ఉన్నాం బంగారు తల్లి పథకాన్ని మనం? డిగ్రీ అయిపోయినాటికల్లా ఇచ్చేటువంటి ఈ నగదు ₹1,55,500 ప్రభుత్వమే నేరుగా ఏర్పాటు చేసిన ఈ పథకం ద్వారా ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఆలోచన చేసి మీకు పుట్టినటువంటి ఆడపిల్ల పుడితే ఎవరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ఈ ప్రాంతానికి మరో లక్ష్మి పుట్టిందనేటువంటి ఆనందంతో ఆ పిల్లల్ని అత్యంత ప్రేమగా సాకండి, చదివించండి. భవిష్యత్ తరాలకి మంచి పౌరురాలుగా తీర్చిదిద్దే విధంగా మీరు ముందుకు తీసుకొని పోండి. మీకు ఆ అమ్మ భారం కాదు, ఆ భారాన్ని మీ ప్రభుత్వంగా ఇందిరమ్మ ప్రభుత్వం మోయటానికి సిద్ధంగా ఉందని కూడా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. మనకు ప్రధానమైనటువంటి కార్యక్రమం గ్యాస్ కనెక్షన్. ఈనాడు గ్యాస్ కనెక్షన్ల గురించి ఆలోచన చేసినప్పుడు 5,000, 4,000, 3,000 వేల రూపాయలు పెట్టి కొనేటువంటి పరిస్థితి నుంచి ఈ మండలంలో ఉన్నటువంటి అనేక మందికి కేవలం ₹1,750 గ్యాస్ కనెక్షన్ ఇచ్చేటువంటి ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ కూడా మనదే, మన ప్రాంతంలోనే ఇది పెద్ద ఎత్తున అమలు చేస్తా ఉన్నాం. అన్ని మండలాల్లో చేస్తా ఉన్నాం. ఇంత అతి తక్కువ ధరకి ఇచ్చేటువంటి విధానం మరెక్కడా లేదని కూడా మీకు సవినయంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు 1,224 శాంక్షన్ చేసి 750 కనెక్షన్లు ఇచ్చాం. ఇంకా 474 కనెక్షన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా ఎవరైనా అర్హత కలిగినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కూడా స్పష్టత ఇవ్వదలుచుకున్నాను ఈ సమావేశం సందర్భంలో. స్నేహితులారా, ప్రతి ఇంటికి, ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబానికి కావలసినటువంటి ప్రతి పనిని కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతాం. ఆ ఇంటికి కావాల్సిన ఇందిరమ్మ ఇల్లు, ఆ ఇంట్లో వృద్ధులు ఉంటే వాళ్ళకి పెన్షన్, వితంతువులు ఉంటే ఆ ఇంట్లో ఉన్న వితంతువులకు పెన్షన్, ఆ ఇంట్లో పని చేసుకోగలిగినటువంటి సత్తా ఉంటే ఆ పని చేసుకోవడానికి ఆ గ్రామంలోనే మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా ఆ గ్రామంలోనే పని, ఆ ఇంట్లో పిల్లవాళ్ళు ఉంటే చదువుకుంటామంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇత్యాది కార్యక్రమాలన్నీ చేస్తూ చివరిగా ఆ ఇంట్లో దురదృష్టవశాత్తు ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఆ అనారోగ్యానికి బారిపడినటువంటి ప్రజానికం వైద్యం చేపించుకోలేక మరణించేటువంటి పరిస్థితి ఉండకూడదన్నటువంటి ఆలోచనతో ఆరోగ్యశ్రీ పథకం,
కావాల్సిన అన్ని కార్యక్రమాల గురించి ఆలోచన చేసి ముందుకు పోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఒక అడుగు ముందుకు వేసి భూ సంస్కరణల ద్వారా శ్రీమతి ఇందిరమ్మ తీసుకొచ్చినటువంటి ఆ కార్యక్రమం ద్వారా ఎక్కడైనా మిగిలిన భూములు ఉంటే ఆ మిగిలిన భూముల్ని సాధ్యమైనంత వరకు పంపిణీ చేసి పేద ప్రజానికానికి అందించేటువంటి కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా వ్యక్తుల పరంగా కుటుంబ పరంగా పనికొచ్చేటువంటి కార్యక్రమాలు అన్ని కూడా చేసుకుంటూ సమిష్టిగా సమాజ అవసరాల కోసం కూడా మనం కొన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాం. సమాజ అవసరం అంటే సమాజం మొత్తానికి ఉపయోగపడేటువంటి తాగేటువంటి మంచినీరు, సమాజం మొత్తానికి ఉపయోగపడేటువంటి మనం పండించుకునేటువంటి పంటలకు ఉపయోగపడేటువంటి వ్యవసాయపరమైనటువంటి సాగుని, మనం పండించినటువంటి పంటల్ని మనం తిరగడానికి పనికొచ్చేటువంటి మౌలిక వసతులకు సంబంధించినటువంటి రోడ్లు, అట్లాగే రవాణా సౌకర్యం కోసం ఉపయోగపడేటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, రకరకాలైనటువంటి గ్రామాలకు పనికొచ్చేటువంటి మౌలిక వసతులు ఇవన్నీ చేసుకుంటూ మనం ముందుకు పోతా ఉన్నాం. ఇవన్నీ కూడా కేవలం మీ ద్వారా మీ ఆశీస్సులతో గెలిచినటువంటి మీ శాసనసభ్యుడిగా మీ ప్రజాప్రతినిధిగా మీ అందరూ ఇచ్చినటువంటి శక్తితో మీ అందరూ ఇచ్చినటువంటి ఆదరాభిమానాలతో మీ అందరూ అందించినటువంటి ఆశీస్సులతోనే మనం చేయగలుగుతా ఉన్నాం. ఇంకా చేయటానికి భవిష్యత్తులో కావలసినటువంటి శక్తిని, ఆశీస్సుల్ని, అభిమానాన్ని, ప్రేమని కూడా పంచమని ఇవ్వమని మీ అందరినీ నేను సవినయంగా కోరుతూ ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టినటువంటి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని మెండైన మనసుతో ఆశీర్వదించమని కూడా మీ అందరినీ నేను సవినయంగా కోరుతా ఉన్నాను.